వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నాతవరం మండలం డిఎర్వరం గ్రామం మాకవరపాలెం మండలం తామరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పీకర్ విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల బలహీనాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మధ్య బంధాన్ని బలపరుస్తుందని స్పీకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో 35,84,000 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,000 ఉపాధ్యాయులు, 50,000 ప్రజాప్రతినిధులతో ఈ కార్యక్రమం అట్టహాసంగా రాష్ట్రమంతా జరుగుతుందని వివరించారు. పిల్లల ప్రవర్తన, విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను చిన్నచూపు చూడరాదని, తన విద్యాభ్యాసానికి కాకినాడ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నియోజకవర్గంలో విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం కోసం జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఐటీఐ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల అవసరమైన సదుపాయాలు సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. పేరెంట్ టీచర్ మీటింగ్లను దేశంలో ఆదర్శవంతంగా చేయడమే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వివి రమణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అతిథి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు. అతిథులు శ్రీ వి రమణ గారు, ఆర్డీఓ నర్సీపట్నం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టారు. ఇది కార్యక్రమం మాకాడపాలెం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి, హై స్కూల్ కానివ్వండి, యూపీ స్కూల్ కానివ్వండి, ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి, అన్ని స్కూళ్ళకి కూడా ఒకే రోజు అన్ని స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి. ఈ మాకాడపాలెం ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని స్కూల్లో జరుగుతుంది ఇవాళ మీటింగ్. ఈ మీటింగ్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా పవిత్రమైన మీటింగ్ నా దృష్టిలో. అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నా అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మీటింగు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు 472 మంది ఉన్నారు. టీచర్స్, పాఠాలు చెప్పే టీచర్స్ 25 మంది ఉన్నారు. ఏమే కరెక్ట్ సార్? చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న వాతావరణం, మారుతున్న రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్పాలా మీకు అర్థమయ్యేలాగా. నేను అందుకే వచ్చాను. నేను ఇది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికో స్పీకర్గా ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. నేను ఒక 2 పిల్లలకి తండ్రి కాబట్టి నాకున్న అనుభవంలో 4 విషయాలు చెప్తే కొంతైనా 10% అయినా బాగుపడుతున్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ 10% అయినా బాగుపడతాను, 90% బాగుపడతాను. అది నాకే ఈ రోజులో నమ్మకం లేదు, ఆ రోజులు వేరు. ఈవేళ మీరు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఎందుకు పెట్టమన్నామంటే, గతంలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళేవాడిని. నేనే కాదు, పూర్వం విద్యార్థులు చాలామంది ఆ రోజుల్లో ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో మా అమ్మగారు, మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడు కదా, టైం ఉండేది కదా పాపం. దేశాన్ని ఉద్ధరించాలని ఉదయం వెళ్ళిపోయాడు, రాత్రి 1 గంటకు వచ్చి పడుకుంటాడు గదిలో. కొడుకు ఏం చదువుతున్నాడో, కూతురు ఏం చదువు తెలీదు. కానీ మా అమ్మగారు పాపం, మా అమ్మగారు, మా పిండి గారు ఉన్నారు, చదువుకున్నారు. 7 గంటలకు 8 గంటలకు నన్ను పిలిపించి కూర్చోబెట్టి, ఒరే ఏం చదువుతున్నారా, ఎలా చదువుతున్నారా అడిగేవారు. ప్రోగ్రెస్ కార్డ్ చూసేవారు. ఇప్పుడు పొద్దున ఎందుకన్నా అంత ప్రోగ్రెస్ కార్డ్ చూడమన్నారు, ఎందుకే ప్రోగ్రెస్ కార్డ్ చూసేవారు. అమ్మ ప్రోగ్రెస్ కార్డ్ 9th క్లాసా? ఎవరు?
ఏది ఇక్కడ మార్కులు వేయండి. చదువుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే వాట్ ఈజ్ యువర్ అంబిషన్? నీకు ఉంటుంది కదా I am BA collector. I am BA collector. కలెక్టర్ అవ్వాలని. మరి కలెక్టర్ అవ్వాలంటే ఇప్పుడు నీకు మార్కులు ఇక్కడ ఉన్నాయి, ఈ అమ్మాయి మార్కులు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో చెయ్యొద్దని బొమ్మ ఉంటారా? అమ్మ కూర్చో. ఈ అమ్మాయికి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? తెలుగు. మంచి మార్కులు వచ్చాయి, A1. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, బాగానే వచ్చాయి మార్కులు. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మార్కులు రాలేదు సరిగ్గా. మరి ఇంగ్లీష్ లేకపోతే కలెక్టర్ ఎలాగైపోతామా? ఇంగ్లీష్ రావాలి కదా. అంటే నేను డిస్కరేజ్ చేయట్లే, చదువు బాగా చదివితే నీకు అవకాశం ఉంది. నర్సీపేటలో డిగ్రీ కాలేజ్ లేదు, పెట్టించాను నేను. అది నేనే పెట్టించాను, మీ అందరికీ తెలుసు. నర్సీపేట జూనియర్ కాలేజ్ ఉంది, ఒకటే ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది నేను చదువుకున్న దాంట్లో. నేను వచ్చిన తర్వాత 4 జూనియర్ కాలేజ్ పెట్టా. బొడ్డుపేరులో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాను, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాను, ఐటీఐ కాలేజ్ పెట్టాం. ఎందుకు పెట్టాం? మా పిల్లలు చదవడానికా? కాదు, మన పిల్లలు విశాఖపట్నం, అనకాపల్లిలో, కాకినాడ పోయి చదువుకుంటున్నారు. నేను కాకినాడలో పోయి చదువుకున్నాను అప్పుడు, ఇక్కడ స్కూల్ లేకపోతే. అలాగే ఎంతమంది వెళ్ళగలరు అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టాం. మరి ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఆ స్కూల్లో చదువుకున్న కుర్రవాళ్ళు ఏ కలెక్టరు, ఏ ఇంజనీరు, ఏ డాక్టర్ అయితే మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందో ఆ స్కూల్ పెట్టి నాకు ఆనందం ఉండదమ్మా. అంచేత నేను ఇంత వివరంగా చెప్తాను. ఇంత వివరంగా చెప్పాల్సి లేదా? హాయ్ నమస్కారం అని దీపాలు గీసి పోవచ్చు. నేను వివరంగా చెప్పాలని. ఈవేళ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడో జరుగుతుందో చూస్తే వచ్చింది. మనకి రాష్ట్రంలో 45,094 స్కూళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. 45,094 స్కూళ్ళు. ఈవేళ 45,094 స్కూళ్ళు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ అన్ని స్కూళ్ళు జరుగుతుంది. నేను ఎంక్వైరీ చేశాను. ఇప్పుడే జరిగిందా? అందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చి అందరికీ మాట్లాడే అవకాశం. 94 స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా? 35,84,000 మంది పిల్లలు చదువుతున్నారు. 35 లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో పిల్లలు, ఇలాగా మీ పిల్లలాగా. ఈ 35 లక్షల మందిలో ఎంతమంది కలెక్టర్లు అవుతారు? ఎంతమంది ఇంజనీర్లు అవుతారు? ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు? ఎంతమంది టీచర్స్ అవుతారు అన్నది ప్రశ్న ఇక్కడ. అది కాకుండా తల్లిదండ్రులు ఈవేళ రాష్ట్రం మొత్తం మీద మీలాగా వచ్చిన తల్లిదండ్రులు మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా అవుతుంది, మీటింగ్లు అవుతున్నాయి. ఆ మీటింగుల్లో 71,60,000 మంది మీటింగ్ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు. ఎంతమంది తల్లిదండ్రులు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఒక్క దగ్గర సమావేశం చూడలేదు నేను. 71 లక్ష మంది, 71,60,000 మంది ఇవాళ మీటింగ్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు 1,88,000 మంది ఉన్నారు ఇవాళ మీటింగ్లో. కొంతమంది రాకపోవచ్చు, బౌట్లో బాగోకో లేక రాకపోవచ్చు, సెలవు మీద ఉండొచ్చు. 1,80,266 మంది ఇవాళ మీటింగ్లకు వచ్చారు ఉపాధ్యాయులు. అలాగే ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు కానివ్వండి, లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి, ఇటువంటి ప్రజాప్రతినిధులు ఈవేళ 50,000 మంది మీటింగ్కి వచ్చారు. కొంతమంది రాలేదు అనుకోండి, అది లేదు. అంటే ఇంతమంది పార్టిసిపేట్ చేసినట్టు. అంటే నాకు తెలిసి, నాకు వయసు వచ్చిన తర్వాత, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు నేను చూడడం. అటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నా బాధ్యత నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఇక్కడ నుంచి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లికి, ఇంట్లో ఆడ అంటారు తల్లి,
తల్లి కానీ చెల్లి కానీ అక్కడ ఉండొచ్చు. వాళ్ళు వారానికి ఒకసారి పిల్లలను కూర్చోబెట్టి ఏం చదువుతున్నారా, ఏ సబ్జెక్ట్ బాగుందని చెప్పి ఒకసారి మాట్లాడితే కుర్రోడు తప్పనిసరిగా భగవంతుడు అందరికీ ఒకటే బుర్ర పెట్టాడు, ఒకటే పెట్టాడు మెదడు. అందరికీ ఒకే తెలివితేటలు. ఒక్కో మనిషికి తెలివితేటలు ఉండవు. భగవంతుడు సృష్టి అంతా ఒకలాగా ఉంటుంది. కానీ మన తర్ఫీదుని పెట్టి, మన తాలూ కోచింగ్ని పెట్టి, మనం ఇచ్చిన తర్ఫీదుని పెట్టి పిల్లలు సైన్ అవుతుంటారు. వాళ్ళకి సిఎస్ఆర్ గ్రాంట్ అయినా అందరు ఉంటుంది గ్రాంట్. వాళ్ళు కొన్ని మంచి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తుంటారు. వాళ్ళందరితో మనం మాట్లాడాను నేను. అది ఒకసారి రమ్మంటే వచ్చారు 10 మంది, 20 మంది, 30 మంది వచ్చారు. వాళ్ళు ఒకటే అడిగారు, నాకు ఏ ఇవ్వద్దయా, మా హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ ఏమైనా సాయం చేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మీకు ఏం కావాలి చెప్పండి సార్ ఇస్తా ఉన్నారు. అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరండి? మాస్టర్ గారు, మీరు చేయవలసిన పని ఏంటంటే మీ స్కూల్కి పిల్లలు కూర్చోవడానికి బల్లలు ఉన్నాయా? ఉంటే పర్లేదు, లేకపోతే ఎన్ని కావాలా? మీ టీచర్స్కి బల్లలు ఉంటాయి కదా ఎదురుగా, బల్లలు ఉన్నాయా? ఉంటే పర్లేదు, లేకపోతే ఎన్ని కావాలా? అలాగే మీ స్కూల్కి మీ మాస్టర్లకి కూర్చునే కుర్చీలు ఉన్నాయా? ఉంటే పర్లేదు, లేకపోతే ఎన్ని కావాలా? అదే ఆ లిస్ట్ రానివ్వండి. 2 ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాను. ఒకటి పెద్దది, చిన్నది కాదు, ఇస్తాను. పిల్లలకు మాత్రం ఆ నీరే పట్టండి. లేదా పిల్లలకు జబ్బులు చేసి మోషన్స్ పట్టుకొని జ్వరాలు వచ్చేస్తాయి. నేను ఎక్కడైనా పార్టీలు చూస్తాను తప్పించి ఎడ్యుకేషన్ విషయంలో నేను పార్టీలు చూడను. గ్రామాల్లో చూసుకుందాం రాజకీయాలుగా, కానీ స్కూల్స్లోని హై స్కూల్స్లో మాత్రం నేను పార్టీలు చూడను. అంతే మీరు ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మీరు రాసివ్వండి. పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను, నాది బాధ్యత. లిస్ట్ ఇవ్వండి, నా ఆశీర్వాదం కూడా తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చారు, ఎడ్యుకేషన్ అధికారులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏదో మొక్కుబడిగా తనిఖీ చేయడం కాదు, పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం ఆఫీసర్లు కూడా మనస్ఫూర్తిగా పనిచేయండి. పనిచేసి పిల్లల భవిష్యత్తు కాపాడమని చెప్పి అందరినీ కోరుకుంటూ